దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. ఇండియా పాకిస్తాన్ మీద వార్ చేయబోతుంది, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇండియా పాకిస్తాన్ మీద వార్ చేయడం వల్ల పాకిస్తాన్ వాళ్ళకే డిసడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే మన సైడ్ నుండి ఇండియా వాళ్ళు వెకేషన్ కానీ వెళ్ళారు ఎంజాయ్ చేద్దామని. బట్ అక్కడ వాళ్ళు టెర్రరిస్ట్ వచ్చి మన మీద అటాక్ చేయడం, రిలీజన్ ఇదంతా తీసి అంతా కరెక్ట్ కాదు. సో అలా చంపడం వల్ల మన ఇండియన్స్ వాళ్ళ మీద వార్ చేయాలంటే వాళ్ళకే ఎకనామికల్లీ కానీ ఎలా ఏ యాంగిల్లో చూసినా వాళ్ళకే డిసడ్వాంటేజ్. సో మన ఇండియాకి అయితే పోయేది ఏం లేదు, వాళ్ళే మనల్ని చూసి భయపడతారు. మనకి రష్యా సపోర్ట్ ఉంది, అమెరికా కూడా సపోర్ట్ ఉంది. సో మనం ఎలాంటిలా చూసుకున్నా కానీ ఇండియానే టాప్లో ఉంటుంది, మనం ఎలా భయపడాల్సింది ఏం లేదు. సో వాళ్ళకే డిసడ్వాంటేజ్, మనకైతే అడ్వాంటేజ్. సో యాజ్ ఏ ఇండియన్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అలా వాళ్ళు టెర్రరిస్ట్ అటాక్ని వార్ చేస్తే? యాజ్ అన్ ఇండియన్ నేనైతే ప్రౌడ్గానే ఫీల్ అవుతాను. ఎందుకంటే మన దగ్గరికి వచ్చి జమ్మూ వాళ్ళని మన వాళ్ళని చంపేసి అంతా కరెక్ట్ కాదు. మన వాళ్ళు అక్కడికి వెళ్ళినా కానీ మన వాళ్ళు అలా చెయ్యరు కదా. సో అలా ఎవరైనా మనుషులే కాబట్టి రిలీజన్ అన్నీ తీసి అంతా కాదు కాబట్టి ఇండియన్ పాకిస్తాన్ పక్కన పెడితే అందరూ మనుషులే. సో అంతా కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళకే డిసడ్వాంటేజ్. వెళ్ళి వార్ చేసినా బెటరే, వాళ్ళైతే గెలవలేరు ఇండియాని. యాజ్ ఏ ఇండియన్ మీకు ఒక ఛాన్స్ వస్తే మీరు వెళ్తారా? యాజ్ ఎన్ ఇండియన్ నాకు ఛాన్స్ వస్తే యా డెఫినెట్లీ వెళ్తా. బట్ నేను అంత ట్రైన్డ్ కాదు, ఆర్మ్డ్ కాదు. నాకు ఒక ఛాన్స్ వస్తే నేను వెళ్తా. ఇండియా పాకిస్తాన్ మీద వార్ చేయబోతుంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాజ్ ఏ ఇండియన్గా నేనైతే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ అటాక్ అనేది అయితే ఇట్స్ నాట్ కరెక్ట్ ఫర్ అస్. లైక్ వాళ్ళు వెకేషన్స్ కానీ వెళ్ళారు, లైక్ పీపుల్ హనీమూన్కి వెళ్ళిన వాళ్ళని కూడా, కొత్తగా వెళ్ళిన వాళ్ళని కూడా చంపేశారు. ఇట్స్ నాట్ కరెక్ట్. వాళ్ళ ఫ్యూచర్ని కూడా చూసుకోవాలి. ఇంకా పైగా వాళ్ళ ఐడి చూపించి లైక్ రిలీజియన్ బేసిస్ మీద వాళ్ళు చంపేయడం ఇట్స్ నాట్ కరెక్ట్. ఆల్సో ఇండియన్ కూడా బాగా రియాక్ట్ అయ్యింది. లైక్ వాటర్ క్రైసిస్ని కట్ చేయడం కానీ వాళ్ళకే డిసడ్వాంటేజ్ అయ్యిద్ది అదంతా. సో యాజ్ ఏ ఇండియన్ వీ షుడ్ బీ ప్రౌడ్. ఇండియా పాకిస్తాన్ మీద వార్ చేయబోతుంది, సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సో ప్రజెంట్ అయితే నా ఒపీనియన్ బట్టి దిస్ ఈజ్ జస్ట్ దే ఆర్ ప్రవోకింగ్ అస్. లైక్ మనము ఏం చేయగలుగుతామని టెస్ట్ చేస్తున్నారు, కానీ మన సెక్యూరిటీ అయితే టైట్గా ఉంది. దే ఆర్ జస్ట్ టెస్టింగ్ ఆ వాటర్స్, లైక్ ఏం జరగబోతుంది, హౌ వీఆర్ గోయింగ్ టు రియాక్ట్ అని. బట్ నాకైతే గవర్నమెంట్ మీద ట్రస్ట్ ఉంది. వాట్ ఎవర్ ద ప్లాన్, వాట్ ఎవర్ దే ఆర్, ఇఫ్ దే ఆర్ మేకింగ్ అస్ గెటింగ్ రెడీ ఫర్ ఎ వార్, దట్ ఈజ్ ఆల్సో as a citizens we are also have to be ready and prepared, because anytime any bad thing can happen. We want to protect ourselves ani manaku kuda undali, strength anedi manam chupinchali. But this has to be taken as a challenge. First thing, everyone has to be alert. So maybe anything happen. We saw the Ukraine war as well. Yeah. So this I don't want this to turn into a bad way, but we have to be active and protect ourselves. First thing, we have to stand for ourselves, whichever happening, and we have to stand for the people that were brutally murdered by them. And that is a biggest thing. Like it affects everyone kada. So again tourism మీద కూడా ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది. They are again conquering Kashmir ante we have to take a stand. That's what I feel. సో ఇప్పుడు వాళ్ళు అటాక్ చేసిన తర్వాత మళ్ళీ డిఫెండ్ చేసుకునే ఛాన్స్ ఉంది కదా? I think so. Undercover operations కూడా జరుగుతున్నాయి. It's getting viral, but we don't know what happening really on the floor. But మనమైతే డిఫెండ్ చేసుకోవాల్సింది అంటే, if that happened in Kashmir, it could happen in Bangalore, it could happen in Hyderabad, anywhere. So defend చేసుకోవాల్సింది, ప్రొటెక్ట్ చేసుకోవాల్సింది, ఇట్స్ కంప్లీట్లీ ఎవ్రీ సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని సీరియస్గా తీసుకోవాలి వెన్ ఇట్ కమ్స్ టు లైఫ్ ఆర్ డెత్. నథింగ్. రేపటి నుంచి మాక్ డ్రిల్ జరగబోతుంది అని అంటున్నారు, సో దాని గురించి మీరేమనుకుంటారు? ఐ జస్ట్ గాట్ టు నో, నా కజిన్ చెప్పాడు ఇది లైక్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అని. మన అందరం మన కార్పొరేట్ లైఫ్స్లో ఉంటాం, ఏం జరుగుతుందో మనకి ఏం తెలీదు. బట్ ఇఫ్ సంథింగ్ లైక్ దిస్ యాజ్ అన్ ఇనిషియేటివ్ దే ఆర్ ప్రిపేరింగ్ అస్ అంటే వీ హ్యావ్ టు be actively participate in it. And ఏవైతే ఎమర్జెన్సీ థింగ్స్ ఉంటాయో మనం నేర్చుకొని we have to be prepared. That's it. Thank you. ఇండియా పాకిస్తాన్ మీద వార్ చేయబోతుంది, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి?
లైక్ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మీద వార్ చేస్తే మనకి చాలా అలైడ్ నేషన్స్ ఉన్నాయి, లైక్ రష్యా ఇవి అన్నీ చాలా సపోర్ట్ చేస్తాయని అనుకుంటున్నాం. అదే కాక దాని జీడిపి కూడా చాలా డిక్రీజ్ అవుతుందని ఫీల్ అవుతున్నాం. పాకిస్తాన్కి మనకి ఏమీ డిసడ్వాంటేజ్ ఉండదు, పాకిస్తాన్కి చాలా డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి చాలా ప్రొడక్ట్స్ మన దగ్గర నుంచే వెళ్తూ ఉంటాయి. మళ్ళీ అది కాక వాళ్ళది మ్యాక్సిమం ట్రాష్ అయిపోద్దని చెప్పొచ్చు, వాళ్ళ కంట్రీ ట్రాష్ అవుతాయి చెప్పొచ్చు. సో వాటర్ స్కేర్సిటీ కూడా వచ్చింది వాళ్ళకి మన ద్వారా. ఓకే, దానివల్ల ఏమనుకుంటున్నారు? లైక్ మోస్ట్లీ రివర్ ఉండిద్ది కదా, సింధు రివర్ అంటారు కదా, అది ఇక్కడి నుంచే వెళ్తుందని విన్నాను నేను. సో అవి కూడా ఆపేశారు. సో వాళ్ళకి నెసెసిటీస్ బేసిక్ వాటర్ అనేది బేసిక్ నెసెసిటీ కదా ఎవరికైనా, సో లైఫ్ గో త్రూ అవ్వాలంటే. సో అది కూడా లేకపోతే వాళ్ళకి కష్టం కాబట్టి విచ్ ఈస్ లైక్ వన్ థింగ్ విచ్ దే వాంటెడ్ టు గెట్ ఫ్రమ్ ఇండియా ఫర్ షూర్. కరెక్టే అంటారా వాటర్ ఆపేయడం అనేది? వాటర్ ఆపేయడం అనేది లైక్ నాట్ సో గుడ్, బట్ బికాజ్ ఇట్స్ బేసిక్ నెసెసిటీ రైట్. కొంతమంది ఉంటారు, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు. లైక్ ఇట్స్ ఏ కాజ్ విత్ ది టెర్రరిస్ట్ బట్ నాట్ విత్ ది అదర్ పీపుల్ కదా. సో ఇట్స్ సో ఫార్ ఐ సే ఇట్స్ ఏ వీ కాంట్ జడ్జ్, అంటే మనం జడ్జ్ చేయలేం. బికాజ్ కొంతమందికి అది నెసెసిటీ అవ్వచ్చు, కొంతమందికి ఇది అవ్వచ్చు, బట్ వీ షుడెంట్ డూ దాట్. అండ్ ఆల్సో ఇట్ మైట్ బి ఏ గుడ్ డెసిషన్. అండ్ ఇప్పుడు వాళ్ళ మీద అటాక్ చేస్తే వాళ్ళు కూడా మన మీద తిరిగి అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో దానికి మనం ఎలా ప్రిపేర్డ్ ఉండాలి అంటారు? లైక్ ప్రిపేర్డ్ ఇన్ ద సెన్స్ మన సోల్జర్స్కి వాళ్ళకి బాగా సపోర్ట్ ఉండాలి. లైక్ ఈవెన్ వీ కెన్ లూజ్ మెనీ సోల్జర్స్. అండ్ మనం నార్మల్గా బోర్డర్లోనే చూస్తాం అది. సో వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ స్ట్రాంగ్ ఫోర్సెస్ ఆల్ ఓవర్ ద ఇండియా. వాళ్ళు ఎటు నుంచి అటాక్ చేస్తారో చెప్పలేం కదా. సో వీ నీడ్ టు బి స్ట్రాంగ్ అట్ వాట్ ఎవర్ వీ హ్యావ్. అండ్ వీ ఆల్సో మస్ట్ కాంట్రిబ్యూట్ టువర్డ్స్ దట్. లైక్ బేసిక్ నెసెసిటీస్ ఉంటాయి కదా, మనం ఏవైతే వాళ్ళకి డొనేట్ చేద్దాం అనుకున్నామో వాళ్ళకి సపోర్ట్ త్రూ అవుట్ ది ప్రాసెస్ వీ నీడ్ టు సపోర్ట్ దెమ్. సో రేపటి నుంచి మాక్ డ్రిల్స్ జరుగుతాయని అంటున్నారు, దాని గురించి ఏమనుకుంటున్నారు? లైక్ మాక్ డ్రిల్స్ ఇన్ ద సెన్స్ అది గుడ్ కాజ్ కోసమే కదా, మనల్ని మనం హౌ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్. లైక్ బెస్ట్ కేసెస్ ఓకే, బట్ వర్స్ట్ కేసెస్లో ఏదన్నా జరిగితే మనకి మనం ప్రిపేర్డ్గా ఉండాలి కదా. సో మాక్ డ్రిల్స్ వల్ల కొంచెం బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది మనకి. You can say whatever your opinion is. मेरी ओपिनियन ये है कि जैसे कि पहले पुलवामा अटैक हुआ, फिर पहलगाम अटैक हुआ, आखिर सरकार इतना लूज़ क्यों किया? जो पाकिस्तान के लोग इंडिया में आ जा रहे हैं. अब सीमा हैदर के बारे में बात करते हैं, जैसे कि वो आ गई पाकिस्तान से, कैसे आई? क्वेश्चन मार्क तो बनता है. पूरी पब्लिक न्यूज़ देख रही है, मीडिया आते कुछ भी बोल देते हैं. सही बोले कि नहीं बोले? आपकी क्या राय? आपकी क्या राय है? मतलब इतना हल्का क्यों है हमारे देश में कुछ भी? मतलब कि पाकिस्तान वाले लोग आ जा रहे हैं इंडिया में, बमबारी कर देते हैं, कुछ भी कर देते हैं. ये तो सरकार को ध्यान होना चाहिए ना. सुनते कि वहाँ पे इतना झटका है कि अगर कोई हल्का सा भी चिपकेगा तो सीधे बम ब्लास्ट हो जाएगा. तो इतना सरकार को तो लूज़ नहीं रहना चाहिए. सरकार को भी फोकस करना चाहिए. कुछ भी होता है तो मीडिया यही दिखाती है हिंदू मुसलमान. सही बोली कि नहीं? ये कोई भी कुछ आतंकवादी होता है ना, अगर लिंचिंग भी होता है तो कोई हिंदू नहीं मारता है, या अगर लाइफ में कुछ भी हो रहा, अभी भी पहलगाम में हुआ, वो मुस्लिम नहीं, हिंदू मुसलमान नहीं होना चाहिए लाइफ में. ये हम वहाँ पे जाके नहीं देखे हैं. हाँ, यस आई नो दैट आतंकवादी हिंदू मुसलमान नहीं होते हैं, वो आतंकवादी होते हैं. हाँ, यस आई नो. जैसे कि मुसलमान को लेकर के टारगेट बहुत कर दिया जाता है, कुछ भी होता है. अभी ट्रेन पे आप जा कर के देख सकती हैं कि मतलब लिंचिंग होता है, मुसलमान है, नाम है, नमाज है, कुरान है, कुछ भी होता है तो मुसलमान को लेकर के बोल देते हैं. तो आपकी क्या राय है? They have taken down the pants and they searched for it and if it is there. हाँ, मेरा यही राय है कि कोई भी कुछ भी लाइफ में हो, मतलब आतंकवाद होते हैं, हिंदू मुसलमान नहीं होते हैं. ज़बरदस्ती आते हैं मुसलमान को भी छेड़ने और हिंदू को भी छेड़ने. अगर कोई कास्ट देख के, धर्म देख के मारता है तो ये वेरी बैड. ये है ना, मतलब हमारे इंडिया में सबसे नीचा देखा. Killed only innocent tourist people, not other people, not terrorists. उसमें एक हैदर भी मरा है, आप तो सुनी होंगी. हैदर भी गया है जान बचाने के चक्कर में. वो तो मुस्लिम था, वो कैसे चला गया? मेरा क्वेश्चन ये है. वो भी गया, उसका तो न्यूज़ नहीं हुआ. जिस पे अटैक हुआ तो वो तो चले गए. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పాకిస్తాన్ మీద ఇండియా దాడి చేయబోతుంది రేపటి నుంచి, యుద్ధం చేయబోతుంది. దాని గురించి ఒపీనియన్ ఏంటి? పహల్గామ్ వార్ జరిగిన తర్వాత, టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తర్వాత
యాక్చువల్గా ఇప్పుడు ఇండియా అంటే జనరల్గా కానీ నాలెడ్జ్లో కానీ ఈ ఆయుధంలో కూడా పటిష్టమైన భద్రత కలిగి ఉంది. యాక్చువల్గా మోడీ గారు ఏంటంటే మనకి ఇప్పుడు వాయు కానీ 3 సేనల్లో రక్షణ కానీ వాయు కానీ జలాంతర మార్గాలు కానీ ఇంటర్నల్గా అంటే ఎటు సైడ్ నుండి దాడి చేస్తారనేది కూడా ఒక గవర్నమెంట్ నుంచి 100% అన్ని విధాలుగా అన్ని చుట్టుపక్కల అంటే ఎటు సైడ్ నుండి వచ్చినా కూడా మనకి రక్షణగా కూడా అన్ని దళాలను సిద్ధం చేయడం జరిగింది. పాకిస్తాన్ అనేది మనతో పోల్చుకుంటే మన యుద్ధం స్టార్ట్ అయింది అనుకోండి, ఇన్ కేస్ ఆఫ్ పాకిస్తాన్ మన ఆయుధాలతో పోల్చుకుంటే వాళ్ళ దగ్గర సరిపడినవి కేవలం 7 రోజులకు మాత్రం వస్తాయని మన ఇంటెలిజెన్స్ రిపోర్టు. సో దాన్ని బేస్ చేసుకొని కూడా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అంటే మెయిన్ వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తులందరూ కూడా దాదాపు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి ఉన్నారు. ప్రజెంట్ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినారని కాబట్టి వాళ్ళు కూడా అలర్ట్ అయ్యి ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ఈరోజు మాక్ డ్రిల్ కూడా చేయడం జరిగింది. మరి ఏదైతే ప్రమాదమైన స్థలాలు ఉంటున్నాయో కాశ్మీర్లో కానీ అక్కడ మొత్తం కూడా ఈరోజు సముద్రాల్లో కానీ నదుల్లో కానీ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని స్కూల్లో కూడా విద్యార్థుల మీద మాక్ డ్రిల్ చేయడం జరిగింది. అంటే యుద్ధం జరిగినప్పుడు ఎలా రక్షణ చేసుకోవాలనేది చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల వరకు మొత్తానికి కూడా ఈరోజు మాక్ డ్రిల్ అన్ని చోట్ల అన్ని రాష్ట్రాలకి అలర్ట్ చేయడం జరిగింది. మాక్ డ్రిల్స్ కూడా అన్ని దళాలు ఈరోజు చేపట్టాయి. అదేవిధంగా రీసెంట్గా కూడా మనకి కెపాసిటీ సరిపోతుంది, ఇంకా ఎక్కువ కొన్ని కొత్తవి కూడా రీసెంట్గా కొనడం జరిగింది. ఎప్పుడైతే ఈ దాడి చేశారో పాకిస్తాన్ వాళ్ళు కొత్తవి కూడా మనం వేల కోట్ల అమౌంట్ పెట్టి కొత్తవి కూడా కొనడం జరిగింది. కాబట్టి పాకిస్తాన్ మన మీద యుద్ధం చేసినప్పుడు కూడా అది చాలా అంటే వాళ్ళు సీక్రెట్గా కాకుండా డైరెక్ట్గా యుద్ధం చేసినట్లయితే మనతో కేవలం ఒక 4-5 రోజులు మాత్రం పోరాడగల కెపాసిటీ ఉంది. కాబట్టి వాళ్ళు భయపడుతూ బిక్కుమంటున్నారు. ఇన్ కేస్ ఆఫ్ మనం యుద్ధం చేయాలని కానీ ఆలోచన కానీ వస్తే మాత్రం మన మోడీ గారికి కూడా అది వితిన్ 2 డేస్లోనే క్లోజ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఉన్నాయి. కాబట్టి దీనికి పాకిస్తాన్ వల్ల మనకి ఎటువంటి నష్టం జరగదని నేను దీని ముఖంగా అందరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన వాళ్ళు కూడా ఈ రిటైర్మెంట్ కానీ లేకపోతే ఇంకోటి ఇండివిజువల్గా వెళ్ళి కూడా సెల్ఫ్గా వెళ్ళి కూడా యుద్ధం చేయడానికి కూడా చాలామంది రెడీగా ఉన్నారు. అందరూ కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఓకేనా? సో కాబట్టి దీనివల్ల ఎటువంటి ప్రమాదం భారతదేశానికి ఉండదు. మన ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అన్ని చోట్ల అలర్ట్గా ఉన్నాయి. इंडिया पाकिस्तान जो वार होएगा ये सब वर्ल्ड के लिए अच्छा नहीं हो जाएगा. अब सब लोग भाईचारा से सब देश अगर अच्छे रहेंगे तो सबका प्रगति हो जाएगा. वंदनीय राष्ट्र संत तुकडोजी महाराज ने सबको बोला है कि जब विश्व शांति अगर प्रस्थापित होगी तो सब दुनिया में सब लोग शांति से रहेंगे. ये वार, ये युद्ध, ये सब देश के लिए अच्छा नहीं रहने वाला है. इसलिए सबसे ज़्यादा में ज़्यादा लोगों ने शांति भाईचारा रखना चाहिए और सब धर्म में सब शांति से रहना चाहिए. ये सब धर्म अपना अपना, कोई भी धर्म अपना कोई नहीं कहता कि अपना कोई युद्ध करो, कोई किसी को मारो. सब धर्म में एक ही लिखा है, हम सब एक रहेंगे, हम सब हर मानव का हम अच्छा ख्याल करेंगे. इतना है बोल. బేసికలీ యుద్ధం అనేది ఏ దేశానికైనా నష్టమే, లాభం అనేది ఏం లేదు యుద్ధంతో. ఇప్పుడు మనము రష్యా యుక్రెయిన్ చూసాము, మిగతా చోట్ల ఇజ్రాయెల్ అయితే ఏముంది హమాస్తో కానీ. సో ఎక్కడ జరిగినా నష్టం అనేది 2 వైపులా ఉంటుంది. సో యుద్ధం అనేది ఇట్స్ నెవర్ ఏ సొల్యూషన్. సో అది పరిష్కారం ఎప్పుడు ఇవ్వదు. బట్ అట్ ద సేమ్ టైం మనం చాలా చేతకాని వాళ్ళగా ఉండడం కూడా మంచిది కాదు. సో ఎందుకంటే టూ మచ్ ఆఫ్ మంచితనం కూడా మంచిది కాదు. సో కాబట్టి ఒకసారి బుద్ధి చెప్పేస్తే ఇది పర్మనెంట్ సొల్యూషన్ అయిపోవాలి వచ్చిందంటే మాత్రం. సో దట్స్ వాట్ ఐ ఫీల్. సో రాకుండా ఉండడమే మంచిది, బట్ వచ్చిందంటే మాత్రం దాన్ని సమాప్తం చేసేయాలి. సో పరిష్కారం మళ్ళీ ఈ మ్యాప్లో లేకుండా చేసేయడం అనేది కరెక్ట్ పని. సో దట్స్ వాట్ ఐ ఫీల్. మొన్న టెర్రరిస్ట్ అటాక్ జరిగింది మన ఇండియా పైన, అది కూడా టూరిస్టుల పైన జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అదైతే కరెక్ట్ కాదు మేడం. ఇప్పుడు పాకిస్తాన్ అన్నది చిన్న దేశం, అది మన ఇండియా అన్నది కొద్దిగా యుద్ధ సైనికులు మొత్తం మనమంతా ఒకసారి మనది కావాలి అనుకున్నామంటే వాళ్ళు ఎంత మేడం వాళ్ళు చేయడానికి అవ్వదు కదా. మనమంతా వెళ్ళి ఇది అవుతే వాళ్ళు ఏం చేసేది ఏం లేదు. వాళ్ళంత దొంగనా కొడుకులు, వాళ్ళు అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఏదో చేస్తారు అని మనం భయపడుతున్నారు. మన సైనికులు మన కోసం అక్కడ పోరాడుతున్నారు, అదన్నీ చేస్తారు. మనం చేయగలం. వాటర్ ఆఫ్ వాళ్ళని చేసినాం, వాళ్ళకి ఇప్పుడు ఏదో చేస్తారు. మనం ఇప్పుడు వెళ్ళి ఏదో చేద్దామన్నా ఎమ్మటే అక్కడ ఏది ఉండదు, మొత్తం నేలమట్టం అయిపోతుంది. అది మన ఇండియా తరఫున మనం అందరం వెళ్తే అది మొత్తం నేలమట్టం అయిపోతుంది అంతే. మన ఇండియన్స్ వాళ్ళ మీద పాకిస్తాన్ మీద అటాక్ చేయబోతున్నారు, దాని గురించి మీరేమనుకుంటున్నారు? మనం చేస్తామనుకున్నది అవుతుంది మేడం, అది కన్ఫర్మ్ అవుతుంది. అది చేయగలం మనం. వాళ్ళు ఏదో చీడపురుగులు అలా చేస్తాం,
వాళ్ళని ఏదైనా చేయగలం మనం, అంతే తప్ప మనం ఏం చేస్తాం మేడం. అది మన మందే బెనిఫిట్ అమ్మా, అది మందే బెనిఫిట్. వాళ్ళ దొంగనా కొడుకులు వాళ్ళు, అంతే కదా మేడం. ఓకే మేడం. పహల్గామ్ అటాక్ జరిగింది కదా, ఒక నార్మల్ టూరిస్ట్ మీద జరిగింది. సో దాని మీద యాక్చువల్లీ థింగ్ చెప్పాలంటే మనమే డిలే చేసినాం. అదేదో అప్పుడే అటాక్ చేసి ఉంటే విల్ బి సౌండ్స్ గుడ్. యాక్చువల్లీ ఇప్పటి వరకు పెండింగ్ ఇవన్నీ చేసినాం కాబట్టి ఐఎమ్ నాట్ హ్యాపీ. బట్ ఒకవేళ ఆ రోజే ఇచ్చి ఉంటే మాత్రం వీ గోనా బి ఇన్ అ రాక్ స్టేజ్. వాటర్ కూడా ఆపేస్తారు కదా పాకిస్తాన్కి మన వాళ్ళు. సో కొంతమంది ఏమో వదిలేయాల్సింది అంటే సమంత కూడా ట్వీట్ చేసింది లైక్ అంటే ఏమని అట్లా వదలకుండా వాటర్ వదలకుండా ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పి. ఇన్నిసార్లు అటాక్ చేసినప్పుడు మరి అప్పుడేం చెప్పలేదు. ఇప్పుడు కూడా కొంచెం వాళ్ళకి సపోర్ట్గానే మాట్లాడింది కదా. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఓన్లీ థింగ్ ఏమంటారు చూడు, లైక్ మీడియాలో హైలైట్ కావాలి అది. మరి అటాక్ చేసినప్పుడు ఎప్పుడు స్టేటస్లు పెట్టలేరు. కామన్ పీపుల్ మీద అటాక్ చేసినప్పుడు కామన్ పీపుల్ మీద అటాక్ చేశారు కదా. యాజ్ ఏ ఇండియన్గా నేను చెప్తున్నా, ఇండియన్ తరపున ఏమైనా సపోర్ట్ కావాలంటే నేను ఏదైనా చేయగలను యాజ్ ఇండియన్గా. ఈవెన్ ఇప్పటికీ మమ్మల్ని అడిగితే విల్ గో హెడ్. ఇన్ కేస్ ఒక ఫ్యామిలీకి నుంచి ఒకరు రావాలి అంటే విల్ కెన్ ప్రొడ్యూస్ అట్లా. సో ఇప్పుడు అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? 100% రైట్. ఐదర్ ఆర్ పార్. దానివల్ల మనకి ఏమన్నా బెనిఫిట్ ఉంటుంది అనుకుంటున్నారా? 100% నష్టం ఏముండదు. ఎందుకంటే ప్రతి ఒక్క కంట్రీ మనకు సపోర్ట్ చేస్తాను. ఓకే ప్రతి ఒక్కరు అంటారు లాస్ అవుతామని, కానీ బట్ ఏమంటాం ప్రతి కంట్రీ మనకు సపోర్ట్ చేస్తాం. పోయినాం ప్రతి కంట్రీ మనకు సపోర్ట్ చేస్తానే ఉంటుంది కదా ఫేవర్గా. మరి దెన్ నో నీడ్ ఆఫ్ ఫియర్. వాళ్ళనే అనుకుంటున్నారా పాకిస్తాన్ వాళ్ళు? ఇట్లా దొంగ దెబ్బ తీయడం గురించి మీరు ఏమనుకుంటున్నారు? మనం వాటర్ ఇస్తే బతికే వాళ్ళు, మనం వాటర్ ఇస్తే వాళ్ళు బతికేటోళ్ళు. అట్లాంటి వాళ్ళు మన మీద అటాక్ చేసినప్పుడు మనం అటాక్ చేయడం తప్పే లేదు. ఓకే యాజ్ ఇండియన్గా చెప్తున్నాం. అటాక్ కూడా చేస్తలేం, జస్ట్ హోల్డ్లో పెట్టేస్తున్నాం అంతే. వీఆర్ డిలేయింగ్ ఇట్. అది ఒకవేళ అటాక్ చేసి ఉంటే ఇంకో లెవెల్ ఉంటుందేమో, బట్ మనం ప్రొసీడ్ అవ్వట్లేదు. ఎందుకు కామన్ పీపుల్ అని వదిలేస్తున్నాం అంతే. మనం వాటర్ ఆపేసాం కాబట్టి వాళ్ళు ఏ క్షణమైనా మన మీద దాడి చేసే ఛాన్స్ ఉంది కాబట్టి మాక్ డ్రిల్స్ అవి జరుగుతున్నాయి. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి అని అంటున్నారు, కానీ ఒకవేళ అదే రియల్గా పోయి ఉంటే ఇంకా బాగుంటుండే అని నేను అంటున్నాను. షుడ్ బి ఫైన్ అది. ఓకే బ్రో స్టార్ట్. సో ఫ్రమ్ టుమారో ఇండియా ఇస్ గోయింగ్ టు వార్ విత్ పాకిస్తాన్. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్? I think the war is not good for any side. Like it is, both the economies are struggling, right? India, with respect to India, India is having a lot of unemployment. In Pakistan, the condition is even worse. So I think no country will have any benefit out of this. So is it correct to war with Pakistan? War is not good for any country, as I have said. Like, be it India, be it Pakistan, be it US, be it Russia, be it any country. So I think that way. Yeah, but going to war with them is right or wrong? I think silent war would be better. Like we are not giving the water for Pakistan. Yeah, that kind of things. Those kind of things we can do, right? Restricting them, exposing them in the international arena, right? Like US Council, right? And all these things. In the international corridor, all these things, arena, whatever, wherever we are getting the chance to expose them, we should do that. But going direct war is not good. So as an Indian citizen, what do you feel about the Pahalgam attack? It was unacceptable, of course. It was brutal. The tourists were there for enjoying their honeymoons and all these things. And some people came and they killed. So it is nowhere acceptable. Yeah. So yeah, it is brutal. As an Indian, what do you feel like if you are welcoming for a war? Will you go for war? As a citizen, will you go for war? Yeah, I'm support with the country. Yeah. I support my country at any cost. That's not an issue. But I don't want the country to go into war. That's a direct war. Direct war. Yeah, because economically and a lot of things are there. So it will not be good for any country. Yeah, that's the thing. ఇండియా పాకిస్తాన్ ఏ దేశం గెలుస్తుంది? అఫ్ కోర్స్ ఇండియానే గెలుస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ అనేది చిన్న బచ్చగాడు మన భారతదేశం ముందల. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎంతో డెవలప్ అయింది ఆర్మీ అండ్ ఎవ్రీథింగ్. ఇండియాలో అన్ని ఎకనామికల్గా అండ్ అన్నిట్లో మనమే స్ట్రెంత్ అని ఉన్నాము దెన్ పాకిస్తాన్ కంటే. సో అఫ్ కోర్స్ ఇండియానే గెలుస్తుంది. ఇండియా తరఫున యుద్ధం అవకాశం వస్తే వెళ్తారా? డెఫినెట్లీ వీఆర్ రెడీ టు
సాక్రిఫైస్ అవర్ లివ్స్ ఫర్ అవర్ కంట్రీ. మేబీ అని నేను అంత గొప్ప ఆర్థికవేత్తను కాను, బట్ ఛాన్సెస్ ఉండొచ్చు. ఎందుకంటే యుద్ధం అనేది డెఫినెట్లీగా ఏదో కొద్దిగా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. యుద్ధం రావాలా వద్దా? డిఫికల్ట్ క్వశ్చన్ ఇది. యుద్ధం రాకపోయినా సరే కానీ పాకిస్తాన్కి ఒక ఏమంటారు, ఒక భయం ఉండాలి, ఒక దెబ్బ తీయాలి. ఎలాగో ఆర్థికంగానో లైక్ మనం కొన్ని ఆపేశారు కదా, జనరల్గా ట్రేడింగ్ కానీ ఈ వాటర్ కానీ ఆపేశారు కదా, అలా విధంగా పోయి ఏదో ఒక దెబ్బ తీస్తే ఫైనాన్షియల్ కానీ ఏదైనా దెబ్బ తీస్తే బాగుంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ వార్ కన్నా. ఎందుకంటే వార్ అనేది డెఫినెట్గా రెండు కంట్రీస్కి మైనస్ అవుతుంది. సో ఏదైతే మన స్టెప్ తీసుకుంటుండో ప్రధానమంత్రి గారు అది కరెక్ట్గానే ఉంది. మరి మనం ఎక్స్పెక్ట్ చేయలేము యుద్ధం వస్తుందా రాదా అనేది, డెఫినెట్గా చేయలేము. అడగనా? ఓకే. సో వాట్ డు యు ఫీల్ అబౌట్ Pahalgam attack on tourists? It's quite unfortunate that the tourists who cater to the most of the people in Kashmir, who bring most of the revenue in Kashmir, are being attacked. So it's like I totally condemn this, and this is not totally acceptable. Whether it be an Indian traitors or from behind the borders, it's not acceptable in any religion or any caste, creed or whatever is there. So I think that the security can be tightened from the Indian government side, and the army should take control over those areas which are thought to be having higher footfall, and this can be stopped in that way. So what do you feel about India going to war with Pakistan? I think India will not go to war with Pakistan. There are ways where we can get hold of them, and I think India knows how to stretch its boundaries, and how the first thing it has done is it has stopped the Indus Water Treaty. Okay, so I think there are a couple of more ways it can do by stopping all the trade and all, and Pakistan is basically reliant on its trade and not by its internal economy. So India has a lot of things. Rather than going to an actual war, India can use sanctions like US does with China and all. Actually, they already started the mock drills. India has already So started this is a way to engage the people of India who think that the war is going to happen, because we should always be ready. Not so they are keeping everything uptight. హలో అన్న, అందరికీ జై శ్రీరామ్ అన్న. పహల్గామ్ అటాక్ చేసిరు, వాళ్ళు ఎట్లా చేస్తారు? అసలు మన భారతదేశంలో మనం అందరం ఉన్నాం, బ్రతికున్నాము. మనకు మనం వాళ్ళకి చేస్తే ఉంటే ఎంత గలీజ్ ఉంటుంది వాళ్ళకి. కాకపోతే నేను ఏమంటున్నా అంటే వాళ్ళని చంపేయాలి ఫస్ట్. అలా ఎంత అది దేశం, అది గిత్తతున్న దేశం. మనల్ని పట్టుకొని రపా ఇచ్చిర్రు అనుకో అయిపోతుంది. ఆర్మీ వాళ్ళకి వదులుతలేడు, వాళ్ళకు లెఫ్ట్ రైట్ ఇవ్వాలి, కాకపోతే ఇస్తలేరు. మనము ఏమంటున్నా అంటే నేను జస్ట్ చెప్పేది ఏంటంటే ఫైట్ చేద్దాం ఈసారైనా. వాళ్ళు ఎన్నిసార్లు అటాక్ చేస్తారు? ఫోన్ మన ఏమన్నా దుర్గం చెరువు ఉంది ఈడ సపోజ్ ఇట్లా 4 గన్నులు పట్టుకొని వచ్చిరంటే ఏం లేదు, ఈడ కూడా 4-5 వేసేస్తారు. మ్యాటర్ కాదు. కాకపోతే ఎన్నిసార్లు పడతాం ఇట్లా. ఒకసారి మనోళ్ళు కూడా అటాక్ ఇవ్వాలి. నీళ్ళు ఆపేసిరు, ఓకే బాగానే ఉంది. వాళ్ళకి తిండి కూడా ఆపేయాలి ఈసారి. అసలు బట్టలు కూడా ఇవ్వద్దు, అసలు ఏమి ఇవ్వద్దు వాళ్ళకి. ఈడున్న సగం తుర్కోళ్ళు కూడా మంచిగా ఉన్నారు, ఇక్కడ ముస్లిమ్స్ కూడా. కాకపోతే సగం ముస్లిమ్స్ ఎట్లున్నారంటే మన ఓల్డ్ సిటీలో చాలామంది ఉన్నారు డేంజర్గా. వాళ్ళు కూడా పాకిస్తాన్ వాళ్ళని కూడా ఎల్లగొట్టాలి మనం ఖచ్చితంగా. ఎందుకంటే ఖండియాలి మనం, ఎందుకంటే భారతదేశంలో పుట్టినాం కాబట్టి దీన్ని అసలు అయితే ఖండియాలి. కాకపోతే ఖండిస్తలేరు, సీరియస్ తీసుకుంటలేదు. మట్టిలో కలిపేస్తాం అంటుండే కానీ మోదీ కలుపుతలేడు. ఎందుకు కలుపుతలేడో అది మరి వాళ్ళకే తెలియాలి. కాకపోతే దీన్ని అయితే సీరియస్గా తీసుకొని మన ఆర్మీని కూడా వాళ్ళ మీదకి వదలాలి. ఒక్కసారి వదిలితే మాత్రం ఒక అర్ధ గంటలో స్మాష్ అయిపోతుంది. ఎంత వాళ్ళ దేశం ఇంతే, బుడ్డదే దేశం వాళ్ళది. రపా 2 సార్లు మనల్ని ఫ్రైర్ చేస్తే అయిపోతుంది. వీళ్ళైతే వదలాలి. నీళ్ళు కాదు కదా, వాళ్ళకు ఒక్క చుక్క డ్రాప్ వదలొద్దని నేను ఖండిస్తున్నా. సో యాక్చువల్గా ఆ అటాక్ ఇండియా నుంచి చాలా ఎఫెక్ట్ తెచ్చింది. బట్ ఐ థింక్ వాటర్ని ఆపేయడం అనేది ద ఫస్ట్ టైం మోడీ టుక్ అ స్ట్రాటజిక్ థింగ్. సో ఐ థింక్ ఒక రకంగా చూసుకుంటే బాధగా ఉన్నా, లైక్ మెనీ పోర్ పీపుల్, లైక్ ఇన్నోసెంట్ పీపుల్ అక్కడ కూడా సఫర్ అయ్యారు. బట్ అట్ ద సేమ్ టైం ఇండియాలో కూడా అంతే ఇన్నోసెంట్ పీపుల్ సఫర్ అయ్యారు. సో వార్ గురించి మాట్లాడితే ఐ థింక్
అడ్వాంటేజ్ కూడా ఉన్నది, డిసడ్వాంటేజ్ కూడా ఉన్నది. వార్ సంగతి తీసుకుంటే ఐ థింక్ ఇట్స్ రైట్ థింగ్ టు డూ. బికాజ్ ఎంత పీస్ఫుల్గా మనమున్నా సరే పాకిస్తాన్ ఈజ్ నాట్ దాట్ పీస్ఫుల్. దే ఆర్ ట్రయింగ్ టు లైక్ రెచ్చగొడుతున్నారు మనల్ని. సో స్టార్ట్ చేయడం వాళ్ళకి ఎగనెస్ట్గా అనేది ఎంతో కొంత మనం ఆపగలం, సో దట్ దే కెన్ నో దట్ ఇండియా ఈజ్ నాట్ యాజ్ వీక్ యాజ్ దే థింక్. సో ఐ థింక్ ఇట్స్ గుడ్ థింగ్ దట్ దే ఆర్ గోయింగ్ టు వార్. ఐ నో దట్ మెనీ పీపుల్ లాస్, ఐ మీన్స్ మన సైడ్ నుంచి కూడా సోల్జర్స్ లైఫ్ లాస్ ఉండొచ్చు. బట్ ఐ థింక్ పాకిస్తాన్కి ఇది ఒక మేజర్ స్టెప్ అవ్వాలి, సో దట్ దే విల్ నాట్ డిస్టర్బ్ ఇండియన్స్ అగైన్. For more updates, please subscribe Dutta Media.